ఐ విట్నెస్ న్యూస్కి స్వాగతం. మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ కసింకోట మండలం బయ్యవరం గ్రామంలోని ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అవగాహన కార్యక్రమం జిల్లాలో ప్రధానమంత్రి సూర్యఘర్ ఆదర్శ గ్రామంగా ఎంపికైన బయ్యవరం గ్రామంలోని అవగాహన మరియు రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గంలో బయ్యవరం గ్రామం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనకు ఆదర్శ గ్రామంగా ఎంపికైన సందర్భంలోని గ్రామంలో ఉన్న అన్ని వర్గాల వారు ప్రతి ఇంటిపైన ఈ సూర్యఘర్ యోజన పథకాన్ని వినియోగించుకోవాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నమ్మకంతో మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసిన ఈ పథకం పూర్తిగా విజయవంతం చేసుకోవాలని, మన గ్రామానికి ₹1 కోటి రివార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామంలో ఉన్నటువంటి అందరూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పనిచేసే ఈ గ్రామాన్ని 100% సూర్యఘర్ యోజన వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి పూర్తిగా ఉచితంగా వేయబడుతుందని అన్నారు. కొణతాల రామకృష్ణ సూర్యఘర్ యోజన లబ్ధిదారులతోటి స్వయంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ పథకం వినియోగించుకోవడం వలన 2 సంవత్సరాల తర్వాత మన కరెంటు బిల్లు ఉచితం అవుతుందని అన్నారు. సూర్యఘర్ యోజన వినియోగించుకుంటున్నటువంటి వినియోగదారులకి ఇంటికి స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఆ యొక్క కుటుంబాన్ని అభినందించారు. రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు శ్రీ పీలా గోవింద సత్యనారాయణ, ఈపీడీసీఎల్ ఎస్ఈ జి ప్రసాద్, రాజశేఖర్, రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ను బాలాజీ తదితరులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.